హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్ నేను నా ఛానల్ గానే కొత్త చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 days ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 28 అనమాట. సో ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే హిస్టరీలో లాస్ట్ 2 chapters చేశాను అనమాట. అండ్ ఈరోజు అయితే హిస్టరీ క్లాస్ 6 అయితే కంప్లీట్ అయిపోయింది. సో రేపు అయితే నేను క్లాస్ 7th హిస్టరీ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛాలెంజ్లో మనం పెట్టుకున్న గోల్లో పాలిటీ అయిపోయింది అండ్ జియోగ్రఫీ అయిపోయింది. సో లాస్ట్ మనకి హిస్టరీ ఉంది కదా, హిస్టరీలో క్లాస్ 6 కూడా అయిపోయింది అనమాట. క్లాస్ 6 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ అయితే క్లాస్ 7th అయితే స్టార్ట్ చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో నేను ఇంకేం చెప్దాం అనుకుంటున్నా అంటే ఫర్ ది కాలేజ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, మీ ప్రిపరేషన్ యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఎలా స్టార్ట్ చేయాలని చెప్దాం అనుకుంటున్నాను అనమాట. 10th class స్టూడెంట్స్ ఏం చేయాలంటే మీరు హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాకనే యూపీఎస్సీ అంటే ఏంటి, సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ఏంటి, డ్యూటీ ఏంటి, మొత్తం దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. స్కూల్ లైఫ్లో ఫస్ట్ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ మీరు ఒకవేళ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకో, ఫస్ట్ ఇయర్లో న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ టైమే మీరు చదివినప్పుడు అది మీకు ఎలా అనిపిస్తుంది ఒక 5 to 6 hours పడుతుంది అనమాట. సో 4 to 5 hours అట్లా పడుతుంది. సో అలా న్యూస్ పేపర్స్ చదవడం అలవాటు చేసుకోండి. దాని తర్వాత మీరు చదువుతూ ఉంటే దాన్ని రెడ్యూస్ చేసుకోవాలి టైం. 5 hours కాస్త 4 hours, 4 hours, 2 hours అలా చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఎన్సీఆర్టీ బుక్స్ తోటి స్టార్ట్ చేయండి. అండ్ సెకండ్ ఇయర్లో మీరు ఇంకేం చేస్తారంటే ఒకవేళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీ మొత్తం కంప్లీట్ చేసుకోండి అనమాట. ఎన్సీఆర్టీ 11th, 12th వరకు ఎన్సీఆర్టీని కంప్లీట్ చేసేసేయండి. మీ ఇంటర్మీడియట్ వరకు మీరు ఎన్సీఆర్టీ కంప్లీట్ చేసేయాలన్నమాట. అంటే డైలీ ఒక 2 to 3 hours, 3 to 4 hours మీరు టైం స్పెండ్ చేసిన ఎన్సీఆర్టీకి మీకు 2 yearsలో చాలా స్లోగా వెళ్ళుకుంటా కూడా అయిపోతుంది అనమాట మీకు. అండ్ ఇలా అనమాట 2 years మీరు కంప్లీట్ చేయండి. అప్పుడే మీరు స్టాండర్డ్ బుక్స్ కానీ సిలబస్ బుక్స్ కానీ ముట్టకండి. అండ్ 10th వరకు మీరు ఎగ్జామ్ ఏంటి, సిలబస్ ఏంటని అర్థం చేసుకుంటారు. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మీరు ఎన్సీఆర్టీ బుక్స్ కంప్లీట్ చేస్తారు. సో ఇలా బేసిక్స్ బుక్స్ యూపీఎస్సీకి బేసిక్స్ అనేది చాలా మంచి ఫౌండేషన్ బిల్డ్ చేస్తుంది అనమాట. సో అలా అనమాట. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అయితే నేను ఒకటి చెప్తాను, మీరు చేసేది ఏంటంటే యూపీఎస్సీ మీ గోల్ అయితే న్యూస్ పేపర్ చదవండి. న్యూస్ పేపర్ చదివి నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోకండి. అప్పుడే జస్ట్ హైలైట్ చేసుకోండి మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుందో. అండ్ సెకండ్ థింగ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత మీరు ఎన్సీఆర్టీ చదివేటప్పుడు కూడా ఫస్ట్ రీడింగ్ సెకండ్ రీడింగ్లో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోకండి. థర్డ్ రీడింగ్లో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ గో త్రూ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. మీరు ఆ పేపర్స్ చూస్తే ఒకసారి ప్రిలిమ్స్ మెయిన్స్ పేపర్స్ చూస్తే ఏమి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, దేంట్లో నుంచి ఇస్తున్నారని మీకు అనలైజ్ అవుతుంది అనమాట. సో ఇదైతే నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్కి అయితే ఇచ్చే టిప్స్. మీరు అప్పుడే స్టాండర్డ్ బుక్స్, సిలబస్ బుక్స్ ముట్టుకోకండి, ఇవే చేయండి. మీరు న్యూస్ పేపర్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి మీ 12th కంప్లీట్ అయ్యేవరకు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ ఉన్న డౌట్స్ ఉన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసి నేను డెఫినెట్గా రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ది బిగినర్స్. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కమెంట్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.